దేవుడి గొప్ప ప్రతిఫలాలను గ్రహించి మరి వారు జరిగించబోతున్న సువార్త సభ నిమిత్తం మనం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క గోగులమఠం గ్రామంలో నాయన అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా కలిసి ఈ గ్రామ రక్షణ కొరకు నాయన సువార్తను ప్రకటించాలన్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని వారి యొక్క మనస్సులో తలంపులో మీరు కలుగజేశారు. అయితే ప్రభా, ఆ యొక్క క్రియలు దాల్చుట కొరకు మరి ఫిబ్రవరి మాసంలో వారినైనా సభను ఏర్పాటు చేయాలని ఆశిస్తూ మరి నేటి రాత్రికాల సమయంలోనైనా ఈ యొక్క మందిరంలో వీళ్ళందరూ కూడా ప్రవేశించి ఇంతవరకు స్తుతించి, అలాగే వారిలో పెద్దలు చిన్న గారినైనా చక్కని ప్రోత్సాహకరమైన మాటలు తెలియపరిచారు. వారిని మీరిద్దరూ బలపరచండి. నీ కొరకు గొప్ప సాధనంగా నిజమే వారు తెలియపరుస్తున్నారు. వారి యొక్క స్థానిక సంఘంలో మరి సేవకులతో నిలబడి మరి సంఘాన్ని నడిపించి హెచ్చరిస్తున్నాయన వారికి ఇచ్చిన తలాంతులు బట్టి మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ తల ఉంచినటువంటి ఎవరి బిడ్డలందరినీ పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారు తలపెడుతున్నటువంటి కార్యాన్ని ప్రభావం ఇదిగోండి వాక్యం తెలియజేస్తుంది. మీరు ప్రారంభించండి, నేను దాన్ని కొనసాగిస్తాను, దాన్ని ముగిస్తానని మీరు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రభా, నీ సన్నిధిలో విశ్వాసమే కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడను. బిడ్డలు ప్రభా, మీ వైపు చూసి అడుగులు వేచుండగా ఆ యొక్క సువార్త సభ నిమిత్తం సమస్తం కూడా సమకూర్చి ఇంకా ఈ యొక్క యవన బిడ్డలు, అలాగే ఈ యొక్క నాయన గోగులమఠంలో ఉన్న నాయన యవన బిడ్డలందరూ, అలాగే గ్రామస్తులందరూ కూడా ఏకీభవించి సహకరించి నీ సువార్తను నాయన సర్వలోకానికి ప్రకటించే గొప్ప కృపను సమస్త మహిమ ఘనత వారికి నేర్చుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.